రె రెండో వాహనానికి 2% అదనపు పన్ను రద్దు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం. రెండో వాహనం కొనుగోలు చేసే వారికి 2% అదనపు లైఫ్ ట్యాక్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపశమనం కల్పించనుంది. ఈ పన్ను ఎత్తివేతపై రవాణా శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా సగటున 7 లక్షల కొత్త బైకులు, 2.57 లక్షల కార్ల కొనుగోలు జరుగుతున్నాయి. ఇందులో 1.91 లక్షల వరకు రెండో కొనుగోళ్లు ఉంటున్నాయి. వీరంతా అదనపు లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. రెండో వాహనంగా 1.20 లక్షల విలువైన బైక్ కొంటే అదనపు లైఫ్ ట్యాక్స్ 2% కింద రూ. 2,400 కడుతున్నారు. దీని ద్వారా రవాణా శాఖకు ఏటా 80 కోట్ల నుంచి 100 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఆ మేరకు ప్రజలపై భారం తగ్గనుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా రెండో వాహనం కొనుగోలును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు లైఫ్ ట్యాక్స్ను తీసుకొచ్చింది. దీన్ని తప్పించుకునేందుకు చాలామంది తమ కుటుంబ సభ్యుల్లోని మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇది బీమా క్లెయిమ్ వంటి సందర్భాల్లో ఇబ్బందులకు కారణమవుతోంది. మరోవైపు జాతీయ స్థాయి డిజిటల్ ప్లాట్ఫామ్ వాహన్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే నిర్ణయించింది. అందులో అదనపు లైఫ్ ట్యాక్స్ ఆప్షన్ లేకపోవడంతో కొనేవారి పేరు మీద గతంలో వాహనం ఉందా అన్న విషయాన్ని వెతకడం కష్టమవుతోంది. దీన్ని అరికట్టాలంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేయించాలి. ఈ వ్యయ ప్రయాసాల్ని రవాణా శాఖ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో రెండో వాహనానికి అదనపు పన్ను లేదని వివరించినట్లు సమాచారం. దీంతో దాన్ని తొలగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.